హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు? వాడుకోకపోతే మనీ వేస్ట్, క్లెయిమ్ సరిగ్గివ్వరని చెప్పే నెగటివ్ మాటలు వినకుండా ఒక్కసారి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి వీరి మాటల్లో వినండి. జనరల్గా ఎలా ఉంటుందంటే బాబు, 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు దాకా లాక్కొస్తాం. 60 ఏళ్ళ నుంచి మొదలవుతాయి ఏదో ఒక జబ్బు, కాలు నొప్పు, కడుపు నొప్పు, అపెండిసిటీసు, లేకపోతే హెర్నియాను, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. జనరల్గా మానవ సహజం అది. అటువంటి టైంలో ఇండియాలో ఎవ్వరూ కూడా ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు. మీకు 60 ఏళ్ళు దాటినాయా, మేము ఇన్సూరెన్స్ చేయమండి అని చెప్పేసేవాడు. అరే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు బతకూడదా? అర్థమయ్యేది కదా నాకు నిజంగా చెప్పాలంటే. నేను 2-3 సార్లు వాదించాను కొంతమందితోటి. ఏంటంటే 60 ఏళ్ళు దాటితే బతకూడదా? నాకు అర్థం కాదు, ఇన్సూరెన్స్ చేయనంటారేంటయ్యా? అసలు ఏ టైంలో అవసరమో ఆ టైంలో ఇన్సూరెన్స్ చేయకుండా మానేసి మీరు సంపాదించుకోవడం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారని కూడా పోట్లాడేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో స్టార్ ఇన్సూరెన్స్ అది ఒకటి పుట్టి ఇవాళ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి, 60 ఏళ్ల వాళ్ళకి ఒక అమృత భాండంగా ఉంది నిజంగా చెప్పాలంటే. ఎంత కష్టం అండి ఇవాళ. వాళ్ళు మెడికల్ చాలా కాస్ట్ అయిపోయింది. ఆ కాస్ట్లో ఏదన్నా జరగకూడదు జరిగో, లేకపోతే ఆపద వచ్చినప్పుడు వాళ్ళకి ఈ స్టార్ ఇన్సూరెన్స్ ఎంత ఆదుకుంటుందంటే, ఉదాహరణ మా మా కుటుంబంలో దగ్గర 27 మంది, మాది జాయింట్ ఫ్యామిలీ. ఒక 27 మంది 30 మంది ఉంటాం మా కుటుంబంలో. మా కుటుంబంలో 27-30 మందికి కూడా అందరికీ స్టార్ ఇన్సూరెన్స్ చేయించాం. అలాగే మా ఫ్యాక్టరీలో వర్కర్స్ కూడా చేయించాం. క్లైమ్స్ విషయంలో కూడా నాకు ఎంతసేపటికి ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే నాకు ఒక చిరాకు ఉంటుందండి. అంతా బాగా చేస్తారు, ఇన్సూరెన్స్ చేసుకుంటున్నప్పుడేమో వస్తారు, ఎంతో ప్రేమగా మాడతారు, హాయ్ అంటారు, బాయ్ అంటారు, అన్నీ చేస్తారు, సంతకాలు పెట్టుకుంటారు, పోతారు. ఆ తర్వాత క్రైమ్ దగ్గరికి వచ్చేప్పటికల్లా దొరకరు, సరే రెస్పాన్స్ ఉండదు. అదేంటంటే అదో క్లాజ్ పెడతారు. మీరు ఆ రోజు పొద్దున 10ంటికి వెళ్ళాల్సింది 1 గంటకి వెళ్ళారంటారు, ఏదో సోది చెప్తారు, ఎగదొక్కుతారు. నేను ఆ రకంగా నష్టపోయానయ్యా. నేను హార్ట్ ఆపరేషన్ చేసినప్పుడు నేను నష్టపోయాను, పైసా రాలేదు నాకు. ఏదో మోసం ఇలాంటి మోసాలకు తావు లేకుండా స్టార్ ఇన్సూరెన్స్ ఓపెన్ హార్ట్గా అందరికీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చాలామందికి క్లెయిమ్స్ ఇస్తూ ఉంది. మా కుటుంబంలోనే సుమారుగా మాకు ఉన్నటువంటి మా పిల్లలు కానీ మా మనవాళ్ళు కానీ పడిపోయినప్పుడు, లేకపోతే దెబ్బ తగిలినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు రకరకాల క్లెయిమ్స్ మేమే దగ్గర 1-10 లక్షల దాకా మేము తీసుకోవడం జరిగింది. అంటే నాట్ ఓన్లీ నవ్వు ఒకసారి కాదు, ఒక 5-6 సంవత్సరాల లోపల. సో ఆ రకంగా అలాగే మా వర్కర్స్ కూడా చాలామంది ఇచ్చారు. నాకన్నా నచ్చిన విషయం ఏంటంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్. ఇమ్మీడియట్గా క్లైమ్ని ఎప్పుడైతే మన క్లైమ్ పెట్టుకుంటున్నాడో అతని యొక్క సుఖం కోసం అతను కష్టపడకూడదు, అతను నష్టపోకూడదని నా బాధ్యతగా తీసుకొని చేస్తున్నారు చూసారా, అది మీ యొక్క మేనేజ్మెంట్కి మెచ్చుకోవాలి, అక్కడ ఉండి ఏజెంట్లని మెచ్చుకోవాలి, వాళ్ళందరినీ కూడా నేను మెచ్చుకుంటున్నాను. ఈ విషయంలో ఒక క్రమమైన పద్ధతిలో సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నందుకు స్టార్ ఇన్సూరెన్స్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా చెయ్యాలి.